ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు విజయవాడ పట్టణంలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సరిత రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాచీన కాల పద్ధతుల్లో ఉమ్మడి కుటుంబాల్లో పాటించినటువంటి నవధాన్యాలతో చిరుధాన్యాలతో ఆహారం మరియు ఆహార భద్రతలు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, వాటి యొక్క విలువల గురించి వివరించారు. తర్వాత మైక్రోవేవ్ యాక్టివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత సమ్మర్లో మనం పొలాలకి ఖాళీ వదులుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే సాయిలో ఉన్నటువంటి మాయిచర్ ఒకటి అది మల్చింగ్ అనేది ఒకటి చేయాలి మేడం. తేలిక పాటు తుక్కులు చేయాలి. ఎక్కువ తుక్కు చేస్తే ఏంటంటే మాయిచర్ లోపల ఎవాపరేట్ అవ్వడం, మైక్రోబ్స్ అని కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే దేశీవాళి విత్తనాలు వాడాలి. ఇది మనకి ఇవన్నీ కూడా హైబ్రిడ్స్ పెంచుతాము. తెచ్చుకుంటారు వెనక్కి రాబోయే ప్రాబ్లం వస్తుంది. ఎలా ఉందమ్మా దానికి దీనికి అంటే మామూలుగా ఈ నీళ్ళే ఏ నీళ్ళు పోతేనా లేకపోతే చాలా నీళ్ళు ఎంతమంది మార్కెట్ ట్రెండ్స్ ప్రకారంగా మన అగ్రికల్చర్ మోర్ ప్రాఫిటబుల్ చేస్తానికి మేడం గారి ఆధ్వర్యంలో మన ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వర్గాలు కమ్మ, కాపు, ఆర్యవైశ్య అందరూ, బ్రాహ్మణ్, మెలమ, క్షత్రియ అండ్ అదర్ దెన్ ఎస్సీ ఈ యొక్క వర్క్ షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో అగ్రికల్చర్లో ప్రాఫిటబుల్ చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద అందరూ ఆర్గానిక్ వైపు మలుతున్నారు. కాబట్టి మన ఫార్మర్స్ కనుక ఈ ఆర్గానిక్ వైపు మలితే మనం డెఫినెట్గా అది ప్రాఫిటబుల్ చేయొచ్చు అనే ఉద్దేశం. 60% మన జనాభా మొత్తము ఆంధ్రాలో అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి, ల్యాండెడ్ వాళ్ళు ఎక్కువ ఓసీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్క్ షాప్ లాగా చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ ఉద్దేశం వీళ్ళకి ఎలా ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం వెరైటీస్ వేయచ్చు, ఎలా ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది ఇవన్నీ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు వస్తే మనం ఈడీబీసీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళని అటాచ్ చేసి రైతు సాధికార సంస్థ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి మనం హెల్ప్ చేస్తాము. ఇక్కడ బీఆర్సీ అని ఒకటి మనం ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మా రైతులు 1 lakh సబ్సిడీ ఇచ్చి, తర్వాత మన వివోస్తో టైఅప్ ఇచ్చి, బ్రాహ్మణ్ కార్పొరేషన్తో టైఅప్ ఇచ్చి, మా కార్పొరేషన్తో టైఅప్ ఇచ్చి వాళ్ళని మన పురుగు మందులు, తర్వాత ఫర్టిలైజర్ కషాయాలు తయారు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ సేల్ లాగా తయారు చేస్తానికి మనం రేపు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రేసిబిలిటీ అన్ని నార్మ్స్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటుంది. సో మనము మేక్ ఇన్ ఇండియా అని మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే కాల్ ఇచ్చినారో మేక్ ఇన్ ఇండియా చేసి వీళ్ళందరినీ 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్ మార్చాలంటే అగ్రికల్చర్లోనే ఈ 60% ఉన్నారు కాబట్టి వాళ్ళని బిజినెస్గా తయారు చేద్దాం అనే ఉద్దేశంతో మేడం గారు దీనికి వర్క్షాప్కి అంగీకరించారు. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి 2 ముఖ్యమైన వారు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదే విధంగా మనందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితమైపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుందంటే పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం
గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు సజ్జులు ఇలా తినేవారు, అయితే సన్నజాతులు తినేవారు అనుకునేవారు. కానీ ఈరోజు మరి పండించే రైతు ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తింటాం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పని చేస్తే భయపడతాం, మేము అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ దృష్టి పెట్టండి. దానికి ఏ విధంగా బైబ్యాక్ చేయాలి, పంట ఏ విధంగా పెట్టాలి, ఎరువులు ఏ విధంగా వాడాలి, బైబ్యాక్ ఏ విధంగా చేయాలి. ఈరోజు నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన పంటలు కావచ్చు, మరి నవధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఫ్రూట్స్ ఏవి చూసినా ఈరోజు డిమాండ్ ఉంది. దీని రైతులకి అవగాహన చేయాలనే ఉద్దేశంతోనే మరి మా డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈరోజు మా సెక్రటరీ గారు మరి మా డిపార్ట్మెంట్ అందరం కలిసి, మా చైర్మన్లు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో మరి ఉన్న చైర్మన్స్, డైరెక్టర్లు, రైతులు వాళ్ళకు అవేర్నెస్ తెస్తే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మరి ఎక్కడికక్కడ ఈ పంటను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రాం చేసాం. ఒక పక్క సబ్సిడీ ప్రభుత్వం తరఫున, మరి ఒక పక్క అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, డ్రోన్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు సబ్సిడీ ద్వారా ప్రజలకు అందజేస్తున్నాం. వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా, మరి ఆరోగ్యం కూడా బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే మా సెక్రటరీ గారు కూడా చాలా ఏంటమ్మా మా మేడం ఇది పెడుతున్నారు, మనకి డిపార్ట్మెంట్ సంబంధం లేదు అనుకుని మళ్ళీ అనుకున్నాం, మళ్ళీ నేను చర్చించాం. మరి ముఖ్యమంత్రి గారు మరి మాతో మీటింగ్ పెట్టి ఖచ్చితంగా, ఎందుకంటే అగ్రకులాల సంబంధించిన ఈడబ్ల్యూఎస్ యాక్ట్ అంటే మామూలుగా కాపులు, రెడ్లు, కమ్మ, వైశ్యులు, మరి ఇలా ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వీరు కూడా అవేర్నెస్ పెరుగుతుంది, వీరు కూడా పంట పెట్టి ఒకరికి ఆదర్శవంతమవుతారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, వేల ఎకరాల్లోనే ఈ పంట పెట్టాల్సిన పని లేదు, ఎకరం కావచ్చు అర్ధ ఎకరంలో కూడా పెట్టి ఏ విధంగా లాభసాటిగా ఉందో ఇప్పుడే అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ రండి, ఆర్గానిక్ ఫుడ్ వాడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా అవుతుంది. మనం అందరం కలిసి పనిచేస్తే, మీరు మేము ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం ఎల్లవెల్ల రైతులకు పెద్దపీట వేస్తున్నాం, ఒక పక్క వాటర్ ఇస్తున్నాం, ఒక పక్క మరి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. మనం అందరం కలిసి ఈ పని చేస్తే ఖచ్చితంగా చేయగలం.